హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవే పైన ఉన్న మహేశ్వరంలో మహేశ్వరం ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెజ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో రేరా మరియు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్స్ తో బ్యూటిఫుల్ గా డెవలప్ చేసిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు క్లాసిక్ కౌంటీ. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 152. ఈ ప్లాట్స్ 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ 100% వాస్తు ప్రకారం ఉన్నాయి. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 60 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేశారు. అలానే ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ గ్రీనరీ మరియు గార్డెన్స్ ని డెవలప్ చేశారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ లొకేషన్ లో ఒక వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో సోషల్ ఇన్ఫ్రా కోసం ల్యాండ్ ని కేటాయించారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ మొత్తం పార్క్స్ కోసం గ్రీనరీని అభివృద్ధి చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ కింద లొకేషన్ లో మీరు చూస్తున్నదే క్లాసిక్ కౌంటీ ప్రాజెక్ట్. ఆపోజిట్ లో మీరు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ని చూడొచ్చు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లోంచి మన ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు వీడియోని కొంచెం రొటేట్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది మహేశ్వరం ఏరియా. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 1 మినిట్ లో మనం మహేశ్వరం లోకి ఎంటర్ అవుతాము. ఈ మహేశ్వరం లోంచే 5 మినిట్స్ లో మనం శ్రీశైలం హైవే కి కనెక్ట్ అవుతాము. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ మీరు మహేశ్వరం ని చూడొచ్చు. అలానే ఈ లొకేషన్ లో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ని చూడొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ లో ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ కి యూనిట్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ విప్రో హబ్. అలానే ఈ లొకేషన్ లో కొత్తగా ఓపెన్ చేసిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్. ఇక్కడ క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. దానికి పక్కనే డెలార్ గోల్డ్ రిఫైనరీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొత్త యూనిట్స్ కూడా వస్తున్నాయి. లైక్ ఇక్కడ సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ లొకేషన్ లో నియోసిక్ మెటల్స్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్స్ కి ఇటువైపు ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కింద దిగి మనం ఇలా వస్తే మహేశ్వరం కి రీచ్ అవుతాము. మన ప్రాజెక్ట్ కి జస్ట్ 5 మినిట్స్ లో వస్తాము. ఈ ఎగ్జిట్ 14 దగ్గర చాలా విల్లా ప్రాజెక్ట్స్ రీసెంట్ గా వచ్చాయి. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ లో హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయాయి. ఈ మహేశ్వరం మున్సిపాలిటీలో కూడా విల్లా ప్రాజెక్ట్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. అలానే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి వెళ్తే ఎయిర్పోర్ట్ కి మనం 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తాన్ని జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీ అనే పేరుతో డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరో సిటీ మొత్తం 1500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఏరో సిటీలో మల్టీప్లెక్సెస్, కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేసెస్, బిజినెస్ సెంటర్స్ కూడా రాబోతున్నాయి. ఇక్కడే రైట్ సైడ్ లో మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని చూడొచ్చు. ఈ WTCకి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అలానే ఈ తుక్కుగూడ దగ్గర నుంచి ఐటీ ఎంప్లాయీస్ 30 to 40 మినిట్స్ లో ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు హైటెక్ సిటీకి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు శ్రీశైలం హైవే వైపు చూస్తే ఈ లొకేషన్ లో ద అగా ఖాన్ అకాడమీ ఉంది. అలానే ఈ ఎగ్జిట్ 14 కి పక్కనే ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంది. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరం కమానికి దగ్గరలో ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ శ్రీశైలం హైవేలో రాబోతున్న ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మెట్రో ఫేజ్ 2 ను కూడా అనౌన్స్ చేసింది. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అంతా ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్న తుక్కుగూడకి చాలా దగ్గరలో ఉన్న క్లాసిక్ కౌంటీలో ఇన్వెస్ట్మెంట్స్ కి మంచి రిటర్న్స్ వస్తాయి. అలానే ఎగ్జిట్ 15 దగ్గర నుంచి ఇలా వస్తే ఇక్కడ మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇటువైపు మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే మీద ఇక్కడ ఉన్న ఏరియా పాలమాకుల. అలానే ఇక్కడ ఉన్న ఏరియా తిమ్మాపూర్. ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, జిమ్స్ హాస్పిటల్, దానికి పక్కనే జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.